ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మన జీవితంలో చర్చ్ చాలా గొప్ప ప్లేస్ తీసుకుంటుంది. అసలు చర్చ్ లేనిది క్రిస్టియన్ లైఫే లేదు. అందులో పాస్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో ఆ పాస్టర్ కానీ దేవుని చిత్తంలో ఉంటే ఇక మనకు దీవెనే దీవెన. మంచి పరిశుద్ధాత్మ ఉంది, భాషల్లో మాట్లాడుతూ మనల్ని కూడా మాట్లాడిస్తూ పరిశుద్ధాత్మ పొందుకునేటట్టు హెల్ప్ చేస్తూ ఉంటే అది గొప్ప దీవెన. కానీ ఎప్పుడైతే మన పాస్టర్ మళ్ళీ చేతిలో బందీలు అవుతారో ఇక వాళ్ళకి ఆత్మ ఉండదు, ఉన్నా కూడా అంత యాక్టింగ్ ఉంటుంది. తర్వాత పాస్టర్ మళ్ళీ జెజబెల్ స్పిరిట్ కలిగి పాస్టర్ మళ్ళీ అవుతాము, మేము కూడా వాక్యం చెప్తామని స్టేజ్ ఎక్కినరో ఆ చర్చెస్లోంచి మీరు పారిపోవాలి. ఎందుకంటే దేవుడు అధికారం వాళ్ళకి ఇవ్వలేదు. కొన్ని అధికారాలు భర్తవి, లేకపోతే సంఘానివి. సో సంఘం అందరిది, పాస్టర్ది కాదు సంఘం. సంఘ ప్రజలు దేవుని ప్రజలు. ఎవరిని గాయమంటే వాళ్ళే గాయాల. భర్తను గాయమంటే భార్య వచ్చి గాయడం చాలా తప్పు. ఇదంతా కూడా యెజబెల్ ఆత్మ ఉన్న వాళ్ళే చేస్తారు. బిషప్ వాళ్ళు కూడా వాక్యాలు చెప్తున్నారు స్టేజీలెక్కి. అంత మేకప్ రానులు, ఇంత కొంగులు ఉండవు, ఏముండవు. దేవుని అవమానపరుస్తున్నారు మీరు వాక్యం చెప్పి. దేవునికి ఏం సేవ చేస్తలేరు. మీ సేవ దేవునికి అవసరమే లేదు. మీరెవరో నేను ఎరగనే అంటున్నాడు దేవుడు. మీరు భర్తకు లోబడి మా ఇంట్లో నేర్చుకోవాల్సిందే అంటున్నాడు. మీరు వచ్చి స్టేజ్లోకి చెప్తామంటే కుదరదు. దేవుడు అసలు ఒప్పుకోనే లేదు. నో లేడీ పాస్టర్స్. ఎక్కడ కూడా లేడీ పూజారులను చూడలేదు, లేడీ ఇమాంలను చూడలేదు. ఏ మతంలో లేనిది క్రిస్టియానిటీలోని భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి దేవుని ఇష్టం లేకుండా మీరు ఎంత సేవ చేసినామని మిమ్మల్ని మీరు అనుకుంటున్నారేమో. ఇట్స్ వెరీ రాంగ్. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. మీకు తెలుసు, అయినా కూడా అలా చేస్తున్నారు. కాబట్టి యూ హ్యావ్ సోల్డ్ యువర్ సోల్ టు సాటాన్. అమ్ముకున్నావు సాతానుకు నీవు ఆత్మను. కాబట్టి నీకు పశ్చాత్తాప పడ్డా కూడా దేవుడు క్షమిస్తాడో తెలియదు. అలాంటి చర్చెస్కి మనం పోయి ఎందుకు కర్సెస్ అన్నీ పెట్టుకోవాలి. ఎప్పుడైతే అవ్వ ఎప్పుడైతే ఆదాము పోషించడానికి పండ్లు ఇచ్చిందో అప్పుడు వాళ్ళకున్న బ్లెస్సింగ్స్ అన్నీ పోయి లోకంలో పాపం ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు మంచిగా ఉన్న ఏదైనాలోంచి వెళ్ళగొట్టబడ్డారు. ఎందుకు? ఆదాము అవ్వ మాట విన్నది కాబట్టి. సో ఎవరి పని వాళ్ళే చేయాలి. దేవుని చిత్తంలో మాత్రం మీ సేవ వ్యర్థమే. అది మీకు సాతాను పాయింట్స్ ఇచ్చవచ్చు, కానీ దేవుని కృపలో మాత్రం మీరు దోషులే దేవుని దృష్టిలో. కాబట్టి అలాంటి చర్చెస్కి మీరు పోకండి. ఆమేన్.